వింటూ మీ ఎవరు దాచుకొని పోతారు వింటూ ఈ అయ్యను మనసుండగా ఏడుచుకుంటుంటే ఏడితే మీ అయ్య నెడవని వింటూ నాయన రంది పెట్టుకోకు బాబు మేము లేవా నాని మీరు తీర ఎప్పుడు వింటూ మీరు దానిలో ఎప్పుడు బిడ్డలారా మీ అయ్యను తీసుకుపోయి మీ తమ్ముడు రాజుల దగ్గర విలుచుకొని మీ మరదలు సగునవ్వల దగ్గర విలుచుకొని ఓ వదిలే మరదలా మేము అమ్మను దాచుకొని పోతున్నాము మా నాయన ఒక్కడు ఉంటాడు ఒట్టని కోతి మీ అయ్య నీకెక్కువ రాలేదు మరదలా మా నాయన మీకు తక్కువ రాలేదు మీరు తినేది పెట్టుండి తాగేది పోయిండ్రి మీరు అన్నది ఏంటంటే మరదలు మా నాయన గిట్ల కూకొని ఇల్లు కూర మీ మొత్తం చూస్తాడు కానీ నాకు ఆకలి అవుతుంది బిడ్డ బుక్కెడు అన్నం పెట్టుమని మోగోడు నోరిడు సరిగడే బిడ్డ మీరు అన్నం తిన్నాక నా భర్త మా నాయన ఇంటి ముందరుంటే రావయ్య మామని నువ్వు పల్లెం కనుకొచ్చి పల్లెం అన్నం వేసి నువ్వు దూసరించి పెట్టినట్టు ఒక మాట అంటే నా కొడుకు గిట్టను నా కోడలు గిట్టని రది పెట్టుకుంటాడు మా నాయన ఆడోళ్ళకి అమ్మగారింటి కాడ వైభోగమైన పండుగమ్మా అమ్మ మీదున్న దురువు అయ్య మీదున్న దురువు అన్నదమ్ముల మీద మీదులు నడవది బిడ్డరారు ఆడోళ్ళకి అమ్మగారి ఇల్లంటే ఒక దేవుడి గుడి లాంటిది రా కొడుక గుళ్ళకు పోతే మనుషుల గంట నిమ్మలమైతదు అమ్మగారింటికి వచ్చిన బిడ్డలు గంట నిమ్మలమైతది రా నానా తల్లి ప్రాణం పోతే నలుగురు బిడ్డలు మనవరాళ్ళు తల్లి చచ్చిపోతే గిరిగిరి ఉరిగతి ఎల మీద ఏడ్చిన్నాడు బిడ్డల కన్నీరు తల్లి ఎల మీద పడ్డనాడు సత్తుల జీవితరగా మందిరాడు నాదాని కాళ్ళు మొక్కుదా కోరుకుంటది రాగా కొడుకుల కనాలే కోరిక తీరాలే బిడ్డల కనాలే లోకం పేరు పక్కాలి పేరు వరము కోరుకుంటది తొలుసూరు కానుమల కొడుకు మనసును కానుమల బిడ్డగా వలనాడిది ఒక అటువంటి వరము కోరుకుంటదయ్యా ఆడి పిల్లారు లేకనా వల్ల 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 కోది పిల్లోలే ఓ వాడోరు తల్లా బిడ్డ రెండు రెక్కలు బట్టి భార్యను లేమనిచ్చాడు నువ్వు అన్న మాటలో అర్థం ఉన్నది ఏంటిది అటువంటినైనా ఆడపిల్లలు లేని సాగు సావకూడదు సున్నాయి లేని పెళ్లి అయ్యలేదు అమ్మా అటువంటి కొడుకులు అనగా కోడళ్ళు అనగా ఎంతో మంది ఉన్నా కాలు రెక్కలుడి మంచాల ఉండనాడు ఏ కోడలు కాదమ్మా ఏ కొడుకు కాదు ఆడపిల్లలుంటే ఇంత దూరానున్న మా అమ్మ మంచాల పడ్డది మా నాయన మంచాల పడ్డాడని బిడ్డ వచ్చి తెల్లవారదానం కోసి తగిన బట్టలు కట్టి నాయన నీకేమి కావాలి అవ్వా నీకేమి కావాలి నీకేమనిపిస్తుంది నాయన నీకేమనిపిస్తుంది నాయన
పిల్లలకు మగారిల్లు తవ్వ ఒకవేళ మీరు చచ్చిపోతే ఆడి పిల్లలకు అవ్వగారిల్లు తవ్వ పంటరే అమ్మో నాయన అది వాడమండి మీరు ఉన్న నాళ్ళే పిల్లలకు పండుగ పప్పమంటారే మీరు లేకపోతే అన్నదమ్ములు ఎవరే కానీ వదలు ఎవరే కానీ రమ్మన ఓర్రు అది వారు తీసుకురాబోరు అట్టమండి బాబా రేపు రేపటి కల్లా అది ఓటమండి కర్మ తక్కువై ప్రాణం వేయినాడు రోజులకున్న ఈ మానవుల బతుకు సావు నగదు బతుకు ఉచ్చరన్నలు మరి గురియలా మోని గుంజ గట్టుకున్న మానవుడెవరు లేరు ఎదిగిన కోడలు ఉన్నది ఎదిగిన కొడుకు ఉన్నది కోడలు బిడ్డ అనరి వరకు ఏడ్చినది ఎట్లా విన్నాడు చేసుకున్న భర్త మంచోడైతే ఆడలు అమ్మగారితో మర్చిపోతున్నారు చేసుకున్న భర్త మంచోడైతే అన్నదమ్ముల మరిపిస్తారు గుంజిగాడు అన్నదమ్ముల మరిపి అక్కయ్యలను మరిపిస్తారు చేసుకున్న భర్త అలకలక్క లంచపడక నిన్ను కాదు బాబా నూకులు తిరిగి ముచ్చడి నిన్నంటాను బాబా నాకు సంసారం కూడలు బిడ్డగా అడిగినంత వరకు అట్లా చేయాలని కాళ్ళు ముడాలు పడుతున్నారు బిగబడితే ప్రాణం సౌండ్ అప్పుడే ఉరుకులు పక్కనగా పోతూ మాట్లాడితే పని కాదు బావయ్యా పూరి చేసిన వాళ్ళనే కావాలి కట్టవయ్యా కట్టవయ్యా కొడుకుతో చెప్పిన ఒకటి కోడలతో చెప్పమని బాధపడుతున్నా తెలుసు అక్కడ అంత తయారైపో కాదు బావా నువ్వు అంటే లైక్ ఐ లవ్ యూ బావా కానీ ఆ కోడలు చెప్పిరాపో భర్తను తన కోడగాడి నమ్మ నల్ల తన పదవి ఎంచుకొని ఆ భార్య అక్కడ పెట్టాను
అండరాసుడు కోడలు కోడలు వడబోసిన బంగారం అనుకోవాలి. అది పండగ ఒక్క మూలగా పంట తెల్లారికి అంతా తిరుగుతుంది. అందరూ చేతితో తాట చెప్తుంది, కోడలు కాలుతో చెప్తాను. మీ ఇంట్లో కిందికి అవుతానే నా వాడు ఒక కాలు ఎత్తే అసలే నిద్రవాడు, ఇట్లా 2 కాలు ఎత్తేనే నిద్రపోతాడు. ఇక తన్నినా లేవాడు, వాడు గుద్దినా లేవాడు. ఇక కోడలా శిశురేఖ ఆయన దాసి మన ఇంటి ముందుకు ఎవరు వచ్చి కూడదా కూడదని ఎవరు కాదు. ఎవరు కాదమ్మా, మా పెద్ద దోశ వచ్చి వెళ్తాంది. కంజగాని దాస్తానే. అయ్యో లంజ అంటే ఇంగ్లీష్ లో దాసి అన్నట్టు. అలా చిన్న దొరస అని మరి పెద్ద దొరస వచ్చి వెళ్తాంది. ఎందుకో యాదగానే ఇంటికి వచ్చింది. తప్పున మనం పోకపోతుమా, నా కూడా చూసినవా ఇంత గర్రనా, ఇంత అంకారమా, ఇంత గర్రనా, ఇంత అత్తగారు లంచ అంటారు. ఓ ఈ ఊరు నా సోదరు 3 ముచ్చట్లు బిడ్డ ఇదే వాడు బాగున్నారు. కోడలకు అత్త వాపుతారు, అత్త కోడలు వాపుతారు ఈ ఊరు. ఓ 3 ముచ్చట్లు కోడలు ఇంటి ముందు వెళ్ళిందమ్మా. వెనుక దున్నించి ఉల్లినాటేసి ఏంద్రా ఓరు వారి షాప ఇంటి 15,000 అది చెప్తారు. మాడంత దున్నించి మళ్ళీ శిరబోదేల లోపల మంది నీ తాడెంప ఉరికచ్చి నీ గద్దలు అంతా బుట్టే దిగాలి. ఓ బిడ్డ నీ బుట్ట నా మెడకెత్తని వాడుకుందని నీటి ముందర మొదలు తెగుతుంది బిడ్డ. తల్లి నాకుండు కాదు అయ్యో ఇది గర్భసంచి బిడ్డ, గాలిగా పైసలు వేసుకున్నది ఏంటిరా? అయ్యో నీ గర్భసంచి నాది
నా ప్రయాణం ఎక్కడే అయితే కానీ నువ్వు ఏ ఊరికి పోతాను ఏ పల్లె పోతాను నువ్వు అంకులు నువ్వు సినిమాకి ఇట్లా పోతాను వయసులో కాదే తీరమయ వయసు మామ చూస్తే కనబడతలేదు ఎన్నడో 6 నెలలు బతిలా నా బలగం సీనవాడు పోదామయ్యా బలగం సీనవాడు పోదామంటే ఏమో సైకిల్ పట్టుకోరా చిన్న మధ్యాహ్నం ఇక ఎక్కన్నా సైకిల్ అంటే ఊరు బయట వెనక ఎక్కువ అన్నాడు ఎక్కిన వాళ్ళు అంపు వచ్చిన వాళ్ళు రయ్యి అబ్బో మా వాడు బాగానే తొక్కుతానే అనుకుంటా ఇక ఎత్తుగడ్డ వచ్చింది ఎంత నిక్కి తొక్కినా అటెక్కడి డిజైన్లు ఎత్తేసిండు కానీ ఒక మాట అయితే కానీ నువ్వు ఏ ఊరికి పోతాను ఏ పల్లె పోతాను మీ అమ్మగారింటికి పోతానవా మీ ఆయన వాళ్ళు అత్తగారింటికి పోతానవా నీ కొడుకు అమ్మగారింటి పోతా మా బాపమ్మ గారింటికి పోతా అన్ని ఒకటి కాదు మా ఆయన అత్తగారేంది మా అమ్మగారేంది నీ కొడుకు అమ్మమ్మ గారేంది అంతే అయితే మీ అమ్మగారింటి నువ్వు బాధపడతావు నీ మోడు బాధపడతావు నా మోడు బాధపడతావు నేను బాధపడతాను అని అన్ని ఒక్కటిసారి నువ్వు మ్యూజిక్ ఇప్పుడు కాదమ్మా కొడుకుతోట నాకు అడవిల్ల కావాలని దేవతలకు పోతున్నావు అయితే కానీ కొడుకు సైతోడ బిడ్డవరాని పోతాను అంటాను ఆంటీ ఓ ఊరు లెవెల్ తుమ్మిలు ఈ ఊరు తొమ్మిది మంచిది కాదు మాట కూర్చోపో అని మీ ఇసురుచ్చుకుంటాం అయితే కానీ మా అత్తమ్మ అంటాంది కొడుకు సైతోడ బిడ్డవరాని పోతాను అంటాంది మరి పొమ్మనన్నా పొమ్మను అరే గట్ల కదమ్మా మీ భర్తకు ఆడబిడ్డ ఉండాలి మీ భర్తకు నీకు ఆడబిడ్డ ఉండాలి మీ భర్తకు చెల్లి ఉండాలి మీ అత్తకో బిడ్డ ఉండాలి అప్పటికి ఇప్పటికి అంటారు అవ్వ అల్లిపి ఒకటైనా అర్థాలు విన ఆడవాళ్ళ మన ఆడవాళ్ళకి రెక్క ముగిలిపి ఒకటైనా మోసాలు ఉండైనా మగవాళ్ళ మన మొక్కలకి రెక్క అట్లా వచ్చింది మొగడేనా అయితే కానీ అయితే తప్ప బొమ్మన పోతున్నా ఈ ఊరు నా సంవత్సరం అత్త బొమ్మంటే కూడలు అద్దంటానా నీ ఊరు నా సంవత్సరం అంటారు నేనెందుకు బాధన కావాలా బాధనమ్మా లేకుండా 2 గంటలకు అడిగితే బుర్రు అంటే అక్కడ పడతాను అప్పటికి ఇప్పటికి అంటారా ఆంటీ నువ్వు బాగా ఏడో లాతు ముఖం లోతుకాళ్ళు ఇంతకన్నా అయితే బట్ట పడుసు ఆ లోతుకాళ్ళు గుంతలు ఎప్పుడు గుంతలకి వెళ్ళి బయట అంటే నువ్వు కురగల దేవతలో పూజలు పోయి నీకు బిడ్డ ఉండాలి మాకు ఆడబిడ్డ ఉండాలి నీకు బిడ్డ ఉండాలి మాకు ఇంటిగా గిరిగిరి పెద్దయ్యలంతా అంత దోతి కట్టుకొని ఆనంద పడ్డరు ఈనాడు అన్నలంతా ఈనాడు తమ్ములంతా ఇరుకులాగులతో ఇబ్బందుల పడ్డరు ఇబ్బందుల పడ్డరు నదికి నేటికి కాలంత ఆనాడి కోడళ్ళు మంచాల వీధికి కంచాలందించను ఈనాడి కోడళ్ళు అత్తనాడు గుంజుకొచ్చి